అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన నరక భయం అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 1987 చందమామలో ప్రచురింపబడింది. సింహపురంలో ఉండే శివయ్య, కేశవయ్య అనే ఇద్దరు స్నేహితులు తమ చదువు పూర్తిగానే అక్కడి సంత వీధిలో విడివిడిగా వర్తకం ప్రారంభించారు. కొన్నాళ్లు గడిచాక ఒక రోజున వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు శివయ్య కేశవయ్యతో, మనం పెట్టుబడి పెట్టిన సొమ్ము ఏడాది తిరగకుండా రెట్టింపు చేయగలిగినప్పుడే మనం నిజమైన వ్యాపారులం. ఈనాడు ఊళ్ళో పెద్ద వ్యాపారులుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ సరుకులు కల్తీ చేసో, తూకాల్లో మోసం చేసో, లేక రాజుగారికి న్యాయంగా చెల్లించాల్సిన పన్ను ఎగ్గట్టో ధనార్జన చేసిన వాళ్లే కదా. త్వరగా మన దగ్గర డబ్బు పోగుపడాలంటే వాళ్లను అనుసరించడం కన్నా మరొక మంచి మార్గం లేదు అన్నాడు. ఆ మాటలకు కేశవయ్య నవ్వి, న్యాయబద్ధంగా వ్యాపారం చేసినా కూడా కొన్నాళ్ల తరువాత పోగుపడవలసిన సొమ్ము మన దగ్గర పోగుపడక మానదు అన్నాడు. ఆ జవాబుకు శివయ్య విసుక్కుంటూ, ఈ న్యాయం అన్యాయం అన్న నియమాలు మనకై మనం కల్పించుకున్నవి. అన్యాయంగా ప్రవర్తిస్తే చనిపోయాక నరకానికి పోవలసి వస్తుందనే కదా నీ భయం. అసలు నరకమంటూ ఒకటి ఉన్నదో లేదో కానీ ఇలాంటి అర్థం లేని నమ్మకాలతో భయపడడం కన్నా మరొక నరకం ఉండదు అని గట్టిగా వాదించసాగాడు. కేశవయ్య శివయ్యతో అప్పటికి మరింత వాదం పెంచకుండా అంతటితో ఊరుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు స్నేహితులిద్దరూ ఒక రోజున సరుకులు కొనుగోలు చేసేందుకు సమీపంలో ఉన్న పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు వర్తక వ్యాపారాలు జరిగే బజారుల్లో తిరుగుతూ ఉండగా క్షణానికి ఎక్కువవుతున్న ఎండ తీవ్రత వల్ల శివయ్యకు విపరీతమైన అలసట ప్రారంభమైంది. క్రమంగా కళ్ళు బైర్లు గమ్మడం మొదలైంది. శివయ్య అతి కష్టం మీద ఒక్కొక్క అడుగు వేస్తూ ఎక్కడైనా నీడపట్టు దొరుకుతుందేమో అని వెతుకుతూ హఠాత్తుగా వీధి మధ్యలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది చూసి సమీపంలో ఉన్న తన దుకాణంలో నుంచి కమ్మరి కోటయ్య గబగబా అక్కడికి వచ్చాడు. అతడు శివయ్యను రెండు చేతుల మీద ఎత్తుకొని తన దుకాణంలోకి తీసుకుపోయి పడుకోబెట్టాడు. తర్వాత శివయ్యకు స్పృహ రావడం కోసం ముఖం మీద చల్లని నీళ్లు చిలకరించాడు. కొంతసేపు అయ్యాక శివయ్యకు కాస్త స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు. అతడికి ఎదురుగా మసిబారిన నల్లని ముఖంతో భయంకరంగా ఉన్న గుబురు మీసాలతో కమ్మరి కోటయ్య కనిపించాడు. ఆ పక్కనే కొలిమిలో కణకణమండే బొగ్గుల మధ్య ఇనుప కమ్మి ఒకటి కాలుతున్నది. అదంతా చూసి శివయ్య తాను చనిపోయి యమలోకం చేరుకున్నానని భ్రాంతి పడుతూ ఒక్క గావు కేక పెట్టాడు. కోటయ్య అతన్ని సమీపించి ఏదో అడగబోయేంతలో శివయ్య అతడు సాక్షాత్తు యమభటుడే అయి ఉంటాడని భయపడుతూ లేచి కూర్చుని రెండు చేతులు ఎత్తి, నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు. కోటయ్య శివయ్య తనకు కృతజ్ఞత చెప్పబోతున్నాడని, నువ్వు దండాలు పెట్టడం దేనికి, నా ధర్మం ఏదో నేను చేశాను అని తన పని తాను చూసుకునేందుకు కొలిమి ముందుకు వెళ్ళి ఇనుప కమ్మీని నిప్పుల్లో నుంచి పైకి తీసి చూడసాగాడు. ఎర్రగా కాలుతున్న ఆ కమ్మీ కంటపడగానే శివయ్యకు యమభటుడు తనకు వాతలు పెట్టబోతున్నాడన్న భయం కలిగింది. అతడు గడగడా వణికిపోతూ, నేనేం పాపం చెయ్యలేదు, నా ఒంటి మీద వాతలు పెట్టకు అని గట్టిగా అరవసాగాడు. ఆ కేకలు విని దారేపోయేవాళ్లు కమ్మరి దుకాణం ముందు గుంపుగా గుమికూడారు. కోటయ్య వాళ్లతో, ఈ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, వీధి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే అయ్యో పాపం అని ఇక్కడికి తీసుకువచ్చాను. స్పృహ వచ్చింది మొదలు ఇదేదో యమలోకమైనట్టు, నేను వాతలు పెట్టబోతున్నట్టు భ్రమించి కేకలు పెడుతున్నాడు అని చెప్పాడు నవ్వుతూ. శివయ్యను వెతుకుతూ ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేశవయ్య కమ్మరితో, ఈయన నా స్నేహితుడు, ఎండ దెబ్బకు పైత్యం ప్రకోపించి అలా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఈ మాటలు వింటూనే చుట్టూ చేరిన జనం పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తరువాత స్నేహితులిద్దరూ కమ్మరి కోటయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని తమ గ్రామానికి బయలుదేరారు. దారిలో శివయ్య కేశవయ్యతో, పాపపుణ్యాలు, స్వర్గ నరకాల్లాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. మరి నేను ఆ కమ్మరిని యమభట్టుడిగా కొలిమిలో కాలుతున్న ఇనుప కమ్మీని చూసి నరకమని ఊహించుకుని ఎందుకు భయపడ్డానో అర్థం కావడం లేదు అన్నాడు. అందుకు కేశవయ్య, చూడు శివయ్య, ఎలాంటి ప్రగల్భాలు పలికేవాడికైనా చెడ్డ పనులు చేస్తే పాపం చుట్టుకుంటుందన్న భయం మనసులో ఏదో ఒక మూల తప్పకుండా ఉండి తీరుతుంది. చనిపోయాననుకుని కొన్ని నిమిషాల పాటు భ్రమలో ఉన్న నీ చేత నీ మనస్సు ఆ నిజం ఎలా పలికించిందో చూశావా అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజం అన్నాడు శివయ్య తలాడిస్తూ. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోయారో చూసిన వాళ్ళు లేరు, కానీ నరకాన్ని గురించిన ఈ భీతి మూలంగా చాలామంది తాము చేసిన చెడు గుర్తుకు వచ్చినప్పుడు ఆ నరకాన్ని కొద్ది క్షణాల పాటైనా ఇక్కడే అనుభవిస్తారు అన్నాడు కేశవయ్య. శివయ్యకు
కేశవయ్య అన్న మాటల్లో ఎంతో వాస్తవం కనిపించింది. ఆ తరువాత అతడు తన వృత్తిలో ధర్మంగా ప్రవర్తిస్తూ 10 మందిలో మంచివాడన్న పేరు గడించాడు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.